మళ్ళీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న, మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రాయి నువ్వే గెలవాలి, ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవగానే అయిపోయింది, రిలీజ్కి వస్తోంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నీకు చేశారు. చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన